ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే నెంబర్ అనాలిసిపై కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో విత్ ఇన్ సెకండ్స్లో అస్సలు రాని వాళ్ళు కూడా సెకండ్స్లో మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ట్రిక్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తూ క్లారిటీ వస్తుందండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. అసలు నెంబర్ అనాలిసిస్ అంటే ఏంటో, వాటిపై ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో, సో ట్రిక్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలిసిస్ అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. 31:37 అంటే సో అక్కడ ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మనం అప్లై చేయాలి. సో అదే నెంబర్ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లో మనకి 3 టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. నెంబర్ అనాలిసిస్, ఫస్ట్ వన్ వచ్చేసరికి, సెకండ్ వన్ వచ్చేసరికి లెటర్ అనాలిసిస్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి వర్డ్ అనాలిసిస్. ఇప్పుడు మనం ఈ రోజు వీడియోలో నెంబర్ అనాలిసిస్ పై ఎగ్జాంపుల్స్ చూద్దాం. సేమ్ అవి కూడా ఇలానే ఉంటాయి. నెంబర్స్ ప్లేస్లో లెటర్స్ ఉంటాయి, అలాగే లెటర్స్ ప్లేస్లో వర్డ్స్ ఉంటాయి, అంతే. సో మనం లాజిక్ అన్నది సేమ్. ఇక్కడ రిలేషన్ ఏంటో చూసుకుని, అంటే 31 నుంచి 37 ఎలా వచ్చింది, ఇక్కడ ఉన్న రిలేషన్ చూసుకొని ఇక్కడ అప్లై చేయడమే. ఏ అనాలిసిస్ ఇచ్చినా, లెటర్ అనాలిసిస్ అయినా, వర్డ్ అనాలిసిస్ అయినా, అండ్ నెంబర్ అనాలిసిస్ అయినా, ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఇచ్చినా కూడా సేమ్ అదే లాజిక్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నెంబర్ అనాలిసిస్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 31:37 అంటే 31 నుంచి 37 ఎలా వచ్చింది. ఇక్కడ లాజిక్స్ తెలుసుకోండి, కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి. సో అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా మనం స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ చేసుకోవచ్చు అనమాట. అయినా సరే మనకి లాజిక్ ఏంటన్నది క్లారిటీగా అర్థం కాలేదు. సో అలాంటప్పుడు ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిట్స్ని సమ్ చేసుకోవడం, మల్టిప్లికేషన్ చేసుకోవడం అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది చూడండి. 31:37 అనమాట. అంటే 31 నుంచి సో ఏం చేస్తే మనకి 37 వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేద్దాం. 3 + 1 అంటే మనకి 4 వస్తుంది. ఈ 4ని ఏం చేసినా కూడా మనకి 37 అనే వాల్యూ అయితే రాదు కదా. సో అలాగే ఇక్కడున్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. 3 1s are 3. సో ఈ 3ని కూడా ఏం చేసినా కూడా మనకి 37 అన్నది రాదు. స్క్వేర్ వాల్యూస్ చేసినా, అంటే 4 స్క్వేర్ చేసినా 16 వస్తుంది, అలాగే 4 క్యూబ్ చేసినా 60 అలా వస్తుంది కదా. సో ఇలాగే 3 స్క్వేర్ చేస్తే మనకి 9 వస్తుంది, అలాగే 3 క్యూబ్ చేసుకుంటే మనకి 27 వస్తుంది. కానీ ఇక్కడున్న వాల్యూ ఏంటి, మనకి 37. చూద్దాం, ఈ లాజిక్స్ ఏమీ వర్క్ అవ్వడం లేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. చూసారా, 31, 37, 19 ఈ 3 నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే కదా. అంటే ఏంటి, 31 అనేది 31 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అన్నది ఇక్కడ వస్తుంది. 31 ప్రైమ్ నెంబర్, ఓకే. ఈ 37 ఎలా వచ్చింది, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వస్తుంది. అంటే 31 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 37. సో అలాగే దీనికి కూడా అప్లై చేద్దాం. 19 అనేది ప్రైమ్ నెంబర్, ఓకే. సో ఇక్కడ ఏం లాజిక్ అప్లై అయింది, సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వస్తుంది. 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 23 అనమాట. ఆప్షన్స్లో ఉందా మనకి. సో 22 రాంగ్ ఆన్సర్, 23 అంటే మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే అనమాట. ఎప్పుడైనా మనం చేసిన లాజిక్ అన్నది ఆప్షన్స్లో ఉంటే ఓకే. సో ఒకవేళ లేకపోతే వేరేలాగా ఆలోచించాలి. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 23, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 24:48 అలాగే 80 ఎంత అని అడుగుతున్నాడు. సో అంటే మనకి 24 నుంచి 48 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో 24 × 2 చేసుకుంటే మనకి 48 వస్తుంది కదా. సో అలాగే 2 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 160 వస్తుంది. కానీ ఆప్షన్స్లో ఉందా, మనకి లేదు. సో లాజిక్ కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం లేదా మల్టిప్లికేషన్ చేసుకోవడం చూద్దాం. సో 2 × 4 చేద్దాం. సో 2 4s are 8. సో 8ని ఏం చేసినా కూడా మనకి 48 అన్నది రాదు. సో నెక్స్ట్ ఈ డిజిట్స్ అన్నది ప్లస్ చేసుకుందాం. 2 + 4 అంటే మనకి 6ని స్క్వేర్ చేసినా మనకి 48 అన్నది రాదు. 6 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 36 కదా, బట్ మనకు ఇక్కడ ఉన్నది 48. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, డిజిట్స్ని ప్లస్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, అలాగే స్క్వేర్స్ చేసినా మనకి వాల్యూ అన్నది రావడం లేదు. సో ఇక్కడ మనకి 24 అనేది ఏ స్క్వేర్ వాల్యూ యొక్క దగ్గరలో ఉందో చూద్దాం. సో 24 నెక్స్ట్ నెంబర్ ఏంటి, మనకి 25. అంటే ఏంటి, 5 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. చూడండి, 5 స్క్వేర్ ఎంత మనకి 25, బట్ ఇక్కడ ఉన్నది ఏంటి, మనకి 24. సో -1 చేసుకుంటే మనకి 24 వస్తుంది కదా. నెక్స్ట్
48 ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది మనకి 7 స్క్వేర్ అంటే మనకి 49 కదా. సో 7 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 49, బట్ ఇక్కడ ఉన్నది మనకి 48 -1. ఇక్కడ చూడండి లైన్గా వస్తున్నాయి, -1 చేసుకుంటే మనకి వాల్యూస్ బాగానే వస్తున్నాయి. స్క్వేర్ వాల్యూస్ వచ్చేసరికి 5 స్క్వేర్ 7 స్క్వేర్. నెక్స్ట్ 80కి కూడా చూద్దాం. 80 ఏ స్క్వేర్ వాల్యూకు దగ్గరగా ఉంది, 9 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 81 కదా. సో 81కి ప్రతి నెంబర్కి -1 చేసుకుంటూ వస్తున్నాము. చూద్దాం. 9 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 81. సో ప్రతి దానికి -1 చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో ఈ లాజిక్ అన్నది కరెక్ట్ అవుతుందో లేదో. సో నెక్స్ట్ దానికి చూద్దాం. ఇక్కడ చూడండి 5, 7, 9 ఎలా వస్తున్నాయి మనకి. చూడండి ఇక్కడ చూస్తే 5, 7, 9 అనేది ఆడ్ నెంబర్స్. సో 9 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది చూడండి, 5 తర్వాత ఆడ్ నెంబర్ 7 తర్వాత 9. సో 9 యొక్క నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది మనకి 11 స్క్వేర్ చేయాలి. సో 121. సో నెక్స్ట్ లాజిక్ ఏంటి, -1 చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా -1 చేసాము. 121 -1 అంటే మనకి 120 ఆన్సర్. సో ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 5:120. 5ని ఏం చేస్తే మనకి 120 వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఆ డిజిట్స్ని ప్లస్ చేయడం మైనస్ చేయడం కుదరదు కాబట్టి నెక్స్ట్ ఏం స్టెప్, స్క్వేర్ వాల్యూస్ లేదా క్యూబ్ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. చూడండి 120 అనేది స్క్వేర్ చేసుకుంటే మనకి 5 స్క్వేర్ చేసుకుంటే 25 వస్తుంది. కానీ 5 క్యూబ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 125 కదా. ఓకే, కానీ ఇక్కడ ఉన్నది మనకి 120 మాత్రమే ఉంది. అంటే ఏం చేయాలి, -5 చేసుకుంటే 120 వస్తుంది. ఓకే, ఈ లాజిక్ కరెక్ట్ అయితే దీనికి అప్లై చేయగానే ఆన్సర్ అన్నది ఆప్షన్స్లో ఉంటుంది. అప్లై చేద్దాం. 7ని ఫస్ట్ ఏం చేయాలి, క్యూబ్ చేసుకోవాలి. 7 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 343 అనమాట. సో నెక్స్ట్ ఏం చేసాం, -5 చేసాం. సో దీనికి కూడా -5 చేస్తే ఎంత వస్తుంది మనకి, 338 వస్తుంది. సో 338 ఆప్షన్స్లో ఉందా, సో లేదు, కానీ కొంచెం దగ్గరలో ఉంది మనకి. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ, సో చూడండి -5 చేసాం. ఓకే, ఎందుకు చేసాం, 125 ఉంది, ఇక్కడ 120 ఉంది కాబట్టి -5 చేస్తే మనకు 120 వచ్చేస్తుందని ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈ -5 అనేది ఈ డిజిట్స్తో మైనస్ చేసాం. సో అలాగే ఈ డిజిట్తో ఇక్కడ మైనస్ చేసుకోవాలి. అర్థమైంది కదా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు కాబట్టి ఈ 5తోనే మైనస్ చేసాం. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 7. ఈ 7 ఇక్కడ -7 చేసుకుంటే ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. -7 చేద్దాం. -7 చేస్తే ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 336. అంటే ఆప్షన్స్లో ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, సో 5 క్యూబ్ చేసిన తర్వాత 125 వస్తుంది. ఇక్కడున్న డిజిట్టే ఇక్కడ మైనస్ చేసుకోవాలి. అంతేగాని మనకి 5 తక్కువగా ఉంది కదా అని 5 చేసేస్తాం కాబట్టి అదే లాజిక్ దీనికి అప్లై చేయడం కాదు. సో ఇక్కడ ఉన్న డిజిట్తో మైనస్ చేసుకున్నాం, అలాగే ఇక్కడ ఉన్న డిజిట్తో మైనస్ చేసుకున్నాం. 336. సో ఈ లాజిక్ అన్నది కరెక్టే కాబట్టి ఆప్షన్స్లో ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 343:512. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి చూడండి 7 క్యూబ్ వాల్యూ ఎంత మనకి 343. ఈ 343 కదా ఇక్కడ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసరికి క్యూబ్ వాల్యూ. ఏం క్యూబ్ వాల్యూ, 7 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 343. సో ఇది కూడా మనకి క్యూబ్ వాల్యూ. అంటే 8 క్యూబ్ వాల్యూ ఎగ్జాక్ట్గా 512 కాబట్టి 8 క్యూబ్. ఇక్కడ లాజిక్ ఏంటి, 7 క్యూబ్. అలాగే నెక్స్ట్ నెంబర్తో క్యూబ్ అవుతుంది. అంటే 7 నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8. సో క్యూబ్. అర్థమైంది కదా. ఇప్పుడు 1000 అన్నది ఎగ్జాక్ట్గా ఏ క్యూబ్ వాల్యూ మనకి, 10 క్యూబ్ వాల్యూ. సో నెక్స్ట్ ఏం రావాలి మనకి, 11 క్యూబ్ వాల్యూ రావాలి. సో 11 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 1331. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ వాల్యూస్ చూస్తే మనకి క్యూబ్ వాల్యూస్ అని అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి 7 క్యూబ్, ఇది వచ్చేసరికి 8 క్యూబ్. సో 7 నెక్స్ట్ నెంబర్తో క్యూబ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ క్యూబ్ నెంబర్ ఉందో, క్యూబ్ వాల్యూ నెంబర్ ఉందో దాని నెక్స్ట్ క్యూబ్ వాల్యూ వేసుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఈ లాజిక్ అన్నది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ 326:49 అనమాట. అంటే ఇక్కడ ఏ రిలేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 326 అన్నది 3 డిజిట్ నెంబర్. ఇలా మనకి డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిజిట్స్ని సమ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 + 2 5, 5 + 6 వచ్చేసరికి 11. సో 11 వచ్చింది. బట్ ఇక్కడ ఉన్నది మనకి ఎంత, 49 కదా. కానీ
11ని ఏం చేసిన అంటే 11ని స్క్వేర్ చేస్తే మనకి 121 అలా వస్తుంది. ఆ 121ని డిజిట్స్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా 49 అనేది రాదు. సో వేరేలా థింక్ చేద్దాం. బట్టి అంటే డిజిట్స్ని ప్లస్ చేసినా మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏం యూజ్ చేసినా మనకి ఆన్సర్ అన్నది రావట్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి స్క్వేర్ చేసుకోవాలి. సో స్క్వేర్ చేద్దాం. 326 స్క్వేర్ అంటే మనకి ఎక్కువ పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి అంత లాంగ్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వేరేలా థింక్ చేద్దాం. స్క్వేర్ చేద్దాం, బట్ ఏ డిజిట్కి ఆ డిజిట్కి స్క్వేర్ చేసుకుంటూ వెళ్దాం. 3 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 9, అలాగే 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 4, 6 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 36. ఇక్కడ చూస్తే చూడండి, ఈ డిజిట్స్ అన్నిటిని కూడా సమ్ చేసుకుంటే మనకి 49 వస్తుంది కదా. చూడండి, 36 + 4 అంటే 40, 40 + 9 అంటే 49 కదా. సో లాజిక్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క డిజిట్గా మనం స్క్వేర్ చేసుకుని తర్వాత వచ్చిన డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేసుకున్నాం. ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. 2 స్క్వేర్ వాల్యూ 4, సో 9 స్క్వేర్ వాల్యూ 81, అలాగే 64. సో చూడండి, ప్లస్ చేసుకుందాం ఇప్పుడు. 4 + 81, సో 4 + 81 అంటే 85. సో 85 + 64 అంటే మనకి లాస్ట్ డిజిట్ 9 వస్తుంది, అంటే 140. సో చూడండి, 149 ఆన్సర్. సో లాస్ట్ డిజిట్ అయినా చూసుకోవచ్చు అని చెప్పాను కదా, అది మల్టిప్లికేషన్ అవనివ్వండి లేదా ఎడిషన్ అయినా కానివ్వండి. సో లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 81 + 64 అంటే 149. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే ఇక్కడ మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 136:8. ఇక్కడ లాజిక్ ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం లేదా మల్టిప్లికేషన్ చేసుకోవడం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ చేద్దాం. 1 + 3 4, 4 + 6 10, బట్ ఇక్కడ ఉన్నది మనకి 8 కదా. సో నెక్స్ట్ ఆ డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 1 × 3 × 6, సో 1 3 3 3 6 18. సో ఓకే వచ్చింది. సో ఇదే దీనికి అప్లై చేద్దాం. సో ఇక్కడ ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి 5 2 10, 10 6 60. సో ఆప్షన్స్లో ఉందా మనకి? సో ఉంది. అంటే మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే. అంటే ఆన్సర్ వచ్చేసరికి 60. నెక్స్ట్ క్వశ్చన్, 237:4949. సో ఎక్కువ వాల్యూ ఇచ్చేసాడు. సో మనం ఇక్కడ కూడా మనం స్క్వేర్ వాల్యూస్ అని అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే డిజిట్స్ని సమ్ చేస్తే మనకి స్మాల్ నెంబర్ వస్తుంది, బట్ ఇక్కడ ఉన్నది సో బిగ్ నెంబర్ కాబట్టి సో మనం స్క్వేర్ వాల్యూస్ని యూజ్ చేద్దాం. 237 స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఎక్కువ పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా అవ్వదు. సో ఇక్కడ ఎలాగైతే చేసుకున్నామో అంటే ఏ నెంబర్కి ఆ నెంబర్కి స్క్వేర్ వాల్యూస్ చేసుకుని చూద్దాం అవుతుందో లేదో. 2 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 4, అలాగే 3 స్క్వేర్ వాల్యూ 9, 7 స్క్వేర్ వాల్యూ 49 వచ్చింది కదా. చూడండి 4949. సో అర్థమైంది కదా లాజిక్. ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. ఏ నెంబర్కి ఆ నెంబర్ సపరేట్గా స్క్వేర్ వాల్యూస్ వేసుకుందాం. 25, 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, అలాగే 3 స్క్వేర్ 9, 2549 ఆన్సర్. సో ఎక్కడుంది మనకి 2 3 5 2, 2549. సో మ్యాచ్ అయింది కదా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 125:8 అనమాట. సో ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసి చూద్దాం. 1 + 2 చూడండి, 1 + 2 + 5. సో ఎంత మనకి 8. ఓకే వచ్చింది. సో అదే దీనికి అప్లై చేద్దాం. 1 + 2 + 7 + 6. సో 1 + 2 3, 3 + 7 10, 10 + 6 16 వచ్చింది. సో ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే. సో రిమైనింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, 58:89 అనమాట. అంటే 58 నుంచి 89 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఫస్ట్ లాజిక్ ఏంటి, మనకి అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం. చూద్దాం. 5 + 8. సో 5 + 8 అంటే మనకి 13. 13ని ఏం చేసినా మనకి 89 అనేది వచ్చే అవకాశం అయితే లేదనమాట. అంటే సో ఇక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా అంటే ప్లస్ చేద్దాం 4 వస్తుంది. ఆ 4ని ఏం చేసినా మనకి 89 రాదు. అలాగే మల్టిప్లికేషన్ చేసినా 1 3 3, 3ని ఏం చేసినా మనకి 89 అనేది రాదు. సో అంటే ఏంటి, నెక్స్ట్ సో ప్లస్ చేసాం అలాగే మల్టిప్లికేషన్ చేసాం, ఆన్సర్ అన్నది తెలియలేదు.
ఆ లాజిక్ ఏంటన్నది తెలియలేదు కాబట్టి సో నెక్స్ట్ స్క్వేర్ వాల్యూస్ అండ్ క్యూబ్ వాల్యూస్ కూడా చెక్ చేద్దాం. సో 5 స్క్వేర్ వాల్యూ అలాగే 8 స్క్వేర్ వాల్యూ చూద్దాం. సో ఇక్కడ 58ని స్క్వేర్ చేసుకుంటే మనకి ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది, బట్ ఇక్కడ ఉన్నది మనకి 89 కదా. సో అప్పుడు ఏ నెంబర్కి ఆ నెంబర్కి సపరేట్గా స్క్వేర్ చేసుకుని చూద్దాం. 5 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 25. సో నెక్స్ట్ 8 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 64. ఇప్పుడు చూద్దాం, ఈ 2 నెంబర్స్ని ప్లస్ చేసి చూద్దాం. 9, 89. సో వచ్చింది కదా, లాజిక్ అర్థమైంది కదా. ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. 60 స్క్వేర్ చేయలేదు మనం, ఏ నెంబర్కి ఆ నెంబర్కి స్క్వేర్ చేసి యాడ్ చేసుకున్నాం, వచ్చిన వాల్యూస్ని ఎడిషన్ చేసుకున్నాం. 6 స్క్వేర్ వాల్యూ 36, అగైన్ 6 స్క్వేర్ వాల్యూ 36, 12, 72. సో ఆప్షన్స్లో ఉందా మనకి? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5:150. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఆ సింగిల్ డిజిట్ని ఏం చేయడానికి లేదు కాబట్టి స్క్వేర్ వాల్యూస్ అండ్ క్యూబ్ వాల్యూస్ రెండు కూడా యూజ్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా ఏంటన్నది మీరే లాజిక్గా థింక్ చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా కామెంట్ చేస్తారో. ఇలా మనం నెంబర్ అనాలిజీపై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ ఆన్సర్ కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.